హలో హాయ్ అండి. నేను ఈరోజు చెక్కవాళ్ళలో ఉండాలని అనుకుంటున్నానండి. ఇగోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇగోండి: అల్లం, ఒలిసేసిన ఎల్లుల్లిపాయ గుళ్ళండి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టేసి అప్పుడు మనం తర్వాత వాటర్ వేస్తాం కదా, దాంట్లో వేసేస్తండి. పిండితో పాటు ఇది కూడా మగ్గిపోద్ది. నేను మీకు చేసేటప్పుడు చూపిస్తాను. నేను వీడియోలు పెట్టి చాలా ఏళ్ళు అయిపోయిందండి, పెట్టట్లేదు. ఇది వేళ పెడదాం అనుకుంటున్నాను. నేను పక్క కొలతలతో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి గిన్నె పెట్టాను. 4 గ్లాసుల పిండికి 4 గ్లాసులు నీళ్ళండి. ఈ గ్లాస్ తోటి కొలత అండి. ఇదిగోండి కరెక్ట్గా 4 గ్లాసుల పిండికి 4 గ్లాసులు పోస్తే కరెక్ట్గా సరిపోతాయండి వాటర్. ఇవ్వండి 4 గ్లాసుల పిండికి 4 గ్లాసులు నీళ్ళు పెట్టాను. దీంట్లోని ఉప్పు వేసానండి. దీన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి మన్నీ మీకు చూపించిన అవన్నీ మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి నీళ్ళలో వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ముందుగా అండి ఒక అరగంట ముందు శనగపప్పు నానబెట్టానండి. ఇది కూడా నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇవ్వండి నీళ్ళు మరుగుతున్నాయి. మన స్టవ్ చిమ్ముల్లో పెట్టుకోవాలి. స్టవ్ చిమ్ముల్లో పెట్టేసుకుని మనం పిండి వేసుకోవాలండి. మనం పిండి చేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి పిండి వేసేసి ఇలా మూత పెట్టేసుకోవాలండి. మగ్గిపోద్ది. ఒక 2 నిమిషాల నుంచి తర్వాత కట్టేసుకోవటం. ఇదిగోండి పిండిని ఉక్కిపోయిన తర్వాత ఇలా తీసి శుభ్రంగా ఇలాగ కలిపేసండి ఇలాగ ఉండలు చేసుకోవాలి. ఇదిగోండి పూరీపీట మీద ఈ కవర్ వేసి ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా వేసుకుని ఇలా నొక్కాలండి. ఇలా అయితే చాలా ఈజీగా వస్తాయి. ఇవ్వండి ఇలా వస్తాయి. అలా నొక్కుకోవటం అండి. పూరి పట్టుతో నొక్కితే అండి ఇంత అందంగా వస్తాయి. ఇలాగా ఇవ్వండి చెక్క వాళ్ళ వేగిపోయి ఈ కలర్ రావాలండి.